తగ్గ వచ్చానా? మీరు ఒక్కరే వచ్చారా? మీ వదిన గారు రాలేదా ఈరోజు? మా వదిన్ని తీసుకొస్తే నాకు నచ్చిన చీరలు కొనుక్కోగలనా నేను? కన్ఫ్యూజ్ అయిపోతారు మేడం మా మేడంతో. అయినా ఏం చూపించినా నాకు ఈ చీర నచ్చింది, ఆ చీర నచ్చింది, అది ఇవ్వు ఇది ఇవ్వు అని తెగ్గ పెడుతూ ఉంటుంది. కొంత నాకేమైనా కొనిస్తా? ఆ రోజు కొనిచ్చారు కదా మేడం, కాటన్ సారీ ఒకటి. మనలో మన మాట చెప్పు, ఎప్పుడైనా నాకు ఏమైనా చీర కొనిచ్చిందా? మళ్ళీ పర్సు మర్చిపోయి వచ్చాను, ఫోన్ మర్చిపోయి వచ్చాను. నేను అందుకే లాస్ట్ టైం నా దగ్గర ఫోన్ ఉంది, ఏటీఎం పే చేయొచ్చు. కానీ ఎందుకు నేను పే చేయాలి? మరి ఆ రోజు పక్కన పెట్టిన చూపించమంటారా? చూపించు. ఆ రోజు అసలు పూర్తిగా మనస్ఫూర్తిగా చీరలు చూసుకొని కూడా చూసుకోలేదు. ఇప్పుడు చూసుకోండి, ఎంత బాగుంటది నాకు. ఇది కూడా బాగుంటది మేడం మీకు కలర్. మా వదిన వాళ్ళ సిస్టర్ ఉంది, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది. ఈ చీర కట్టుకెళ్ళి షాక్ ఇస్తాం మా వదినికి. ఇదంత బాగుంది, కట్టిన చీర కట్టకుండా మా వదినికి ఇస్తా షాక్. చూడు, ఈ కలర్ కూడా బాగుంటది మేడం, మంచి లైట్ కలర్, లైట్ వెయిట్ గా ఉంటది పట్టు సారీ అయితే. బాగుంది కలర్, ఇలా ఉండాలి. నేను ఏం తీసుకున్నా తీసేసుకుందాం అనుకుంటుంది. ఆ రోజు ఇది కూడా బాగా నచ్చింది అన్నారు మేడం, ఇంకా ఉన్నదని పక్కన పెట్టమన్నారు. ఇది లైట్ వెయిట్ ఆర్గెన్జా ఇది. అసలు నేను కట్టుకొని షాక్ ఇస్తా. చూడు, ఎప్పుడు కొనుక్కున్నా అలాగే ఉన్నా. అడుగుతారు ఎక్కడ కొనుక్కున్నారంటే ఏం చెప్తారు అప్పుడు? ఎప్పుడో బయట కొన్నాను, అయితే వాళ్ళ అన్నయ్య తెచ్చి గిఫ్ట్ గా ఇచ్చాడని చెప్తా. వాళ్ళ అన్నయ్య అడుగుతుందా పెడుతుందా? ఈ గ్రీన్ కూడా అన్నారు కదా మేడం, నాకు బాగా నచ్చింది. ఈ చీరలన్నీ పక్కన పెట్టాయి. ఏమైనా కొత్త స్టాక్ వచ్చిందా? వచ్చింది మేడం. ఇవి నేను తీసుకుంటా, ఇక్కడ పెట్టేసాయి. ఇవాళ ఆవిడ లేదు కాబట్టి పుస్తగా శారీస్ చూసుకొని అన్ని తీసుకొని, బ్లౌజెస్ కూడా డిజైన్ ఇస్తారు కాబట్టి దేనికి మగ్గం వర్క్ వేయాలి, దేనికి ఎలా కుట్టాలో చెప్పేసుకుని వెళ్ళిపోతాను. సరేనా? సరే మేడం. మీరు ఒక చీర చూపించమా? తను రాలేదు కదా, ముందు నేనే వచ్చాను. నేను సెలెక్ట్ చేసుకున్న చీరలు అన్నీ తీసుకుని వెళ్ళిపోతాను. ఏరి వీళ్ళందరూ ఎక్కడున్నారు? చాలా రోజులు అయిపోయింది కదమ్మా వచ్చి, అందుకని ఏదో పార్టీకి వెళ్తూ చూసి పోదాంలే అనుకుని వచ్చానమ్మా. నువ్వెప్పుడు వచ్చావు? నేను ఇలా వెళ్తున్నాను వదినా, సుజాత బయట నించుంది. మేడం బాగున్నారా, లోపలికి రండి అంటే, సుజాత నువ్వు పిలిచావా? బంగారు తల్లి, కొత్త స్టాక్ వచ్చింది మేడం, మీరు చూస్తారా? ఏంటా చీరలు? ఏం లేదు వదినా, ఇదేదో బాగుంది. ఇది కూడా భలే బాగుంది. పక్కన పెట్టుకున్నారు మేడం ఇష్టంగా. వాళ్ళకి మళ్ళీ తెప్పించచ్చులే. అసలు ఆ చీరలు ఎంత బాగున్నాయో. అబ్బబ్బబ్బబ్బా, అసలు ఈ చీర అదిరిపోలా. వా, నేను కట్టుకునే చీర రెడ్డి, ఇది రెడ్డి. వాళ్ళు ఆ కట్టుకున్న చీర రెడ్ కాబట్టి ఈ రెడ్ బాగోదు వదినా. ఒక పని చేద్దాం వదినా, నీకు రెడ్లు బోలెడున్నాయి, అందుకే ఈసారి రెడ్ నేను తీసుకుందాం అనుకుంటున్నా. అయితే ఈ చీరలు దీంతో సహా నేనే తీసుకుంటానమ్మా. ఇది ఎంత బాగుందో, అసలు ఇది మాత్రం అదిరిపోయింది. అసలు ఈ రంగు చూడు, ఇదిగో నా గొలుసుకి మ్యాచింగ్. వదినా, నువ్వు వేసుకున్న గొలుసు మళ్ళీ వేసుకోవడం నేను ఎప్పుడూ చూడలేదు వదినా. కాబట్టి ఇది నీకు బాగోదు, ఈ గొలుసు నాకొద్దు. దీనికి తగ్గ గొలుసు నేను మీ అన్నయ్యని అడిగి చేయించుకుంటా. కానీ ఈ చీర మాత్రం నన్నే కావాలంటుంది, గొలుసు విడిచిపెట్టట్లేదుగా. సుజాత, కాస్త గొలుసు నుంచి చీర విడిపించమ్మా, విడిపించు. అది విడవదమ్మా, ఎందుకంటే గొలుసు కూడా చీర బాగా నచ్చేసింది. అలా గొలుసుతో చీర వేసుకొని వెళ్ళలేవు కదా వదిన, బ్లౌజ్ కుట్టించాల్సిందే కదా. రా సుజాత, నువ్వు ఈ రంగు బ్లౌజ్ నాకు ఆల్రెడీ ఉంది. అసలు చీర కొనుక్కుంటే మీరు ఫాల్ వేసి ఇవ్వడమే, అంతే, నేను కట్టుకోవటమే. ఆ ఫాల్ వేయడానికైనా చీర వదలాలిగా వదిన. సుజాత రా, నువ్వొచ్చి ఆ చీర విడిపించు, ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తా. ఈ గొలుసు నేను విడవనంటుంది వదిన. సుజాత, ఆ గొలుసు విడవనంటుంది కదా, ఆ గొలుసునే విడిపించు, విడవుతుంది. గొలుసు తెంపేవమ్మా, జాగ్రత్త, అసలే బంగారంది. వదిన, నువ్వు ఇవాళ ఆ క్లబ్కి చాలా బాగున్నారా? ఇవాళ అందంగా ఉన్నానంట, చూసారా?
అసలు నా హెయిర్ స్టైలు, అబ్బబ్బా ఈ బ్లౌజు, ఇవన్నీ మోక్షాలో కొన్నవే. నువ్వు చూసావో లేదో, నేను మోక్షాలో కన్నా. ఇది మోక్షాని, ఇది మోక్షాని, ఈ గాజులతో సహా మోక్షాని. భార్గవి నీకే ఫ్రెండ్ అనుకుంటున్నావేమో, నాకు ఫ్రెండే. చూసావా వదిన, నీ గొలుసు చీరని విడిచేసింది. గబగబా ఫాలేసి ఇచ్చేయండి అమ్మా. ఇదిగో మనీషా, కనుసేగా చాలే అమ్మా. అబ్బబ్బబ్బా అసలు ఈ చీరకి, ఈ రంగుకి, ఈ బార్డరు ఎంత అద్భుతంగా ఉందో. వదిన ఏ మాట కామాట చెప్పాలి, నా మీద కొంచెం నువ్వు రంగు తక్కువే. ఈ రంగు నీకు అంతగా నప్పదమ్మా. ఇప్పుడు రంగుల గురించి ఎవరు అడిగారు? చెప్తే ఈ చీర చూడు ఎంత బాగుందో. అబ్బబ్బబ్బా, చాలా ఇష్టం. తీరిపోయింది. నాకు ఆ రంగు అంటే విపరీతమైన ఇష్టం. అస్సలు ఈ కలర్ కనుక నేను కట్టుకుంటే అదిరిపోద్ది. భార్గవి కూడా ఎప్పుడు ఇదే మాట చెప్పుద్ది తెలుసా? భార్గవి మాట ఎందుకులే వదిన, భార్గవి నీకెంతో నాకు అంతే. అయినా ఇది వేరే క్లయింట్ పక్కన పెట్టారు కదా మేడం. అది వేరే వాళ్ళదటమ్మా. వేరే వేరే వాళ్ళు పెట్టారు కదా. దాచమ్మా. ఆల్రెడీ వేరే వాళ్ళు తీసుకున్నారట. అయినా ఈవిడకి ఆ చీర బాగోదులే అమ్మా, పొట్టిగా ఉంటుంది కదా, ఇంకా పొట్టిగా కనిపించింది ఆ చీర కట్టి. ఏ వదినా, నువ్వు పొడుగుండి ఏం సాధించావు, నేను పొట్టిగుండి ఏం పోగొట్టుకున్నాను. చాలే. పొడుగుగా మీ ఉంటాను అన్నయ్య కాబట్టి. మిమ్మల్ని అందరినీ కాదని ఏరి కోరి చేసుకున్నాడు నన్ను. ఆ పొట్టి అప్పుడు గుర్తుకు రాలేదేటి? అదేలేమ్మా, కూర్చుని చూసాం కదా, అందుకే పొడుగో పొట్టో కనిపించలేదు. మేమేమో అడగలేదు, నించో మరి. ఇదిగో వదినా, ఏం మళ్ళీ చేస్తావు? నిల్చుంటున్నా. బాగా చూసుకో. ఇదిగో అమ్మా, నేను నుంచున్నాను, బాగా చూసుకో. మేడం కొత్త స్టాక్ వచ్చింది, మీరు ఇవి చూడండి అయితే ఫస్ట్. ఆ బార్డరు తనకి బాగోదమ్మా. వదినా, నీకేం కావాలో నువ్వు అది తీసుకో. నాకు ఇది బాగుంటుంది, ఇది బాగోదు, పొట్టి పొడవు, ఈ బార్డర్ బాగుంది, ఆ బార్డర్ బాగాలేదు. మాటి మాటికి అలా అవ్వనాకు వదినా. చూసారమ్మా, చూసారమ్మా ఎంత ఆడిపోసుకుంటుందో. ఏదో మరదలు కదా, సెలెక్ట్ చేసి పెడదాంలే చీరలు అనుకున్నాను. పైగా నాకంటే ముందు వచ్చి కొట్లో కూర్చుందండి. ఇంతకీ వంట వరపు ఏమైనా చేసావా, అలాగే వచ్చేసావా ఇంటి నుంచి? అందరూ తిన్నారులేండి, బాగా కడుపు నిండా తిని గురకలు పెడుతున్నారు మధ్యాహ్నాలు కూడా. కడుపు నిండా చీవాట్లు పెట్టుంటది, అన్నం పెట్టుండదు. ఏం పెట్టినా పడేవాడు మీ అన్నయ్య, నువ్వు కాదుగా. ఏం చేస్తాం, మా కర్మ కొద్దీ కట్టుకున్నాం, ఏం చేస్తాం, తప్పదు కదా, భరిస్తాను. మీరు ఈ కలర్ చూడండి మేడం. అబ్బే ఈ రంగు నాకుందిగా. నాకు మాత్రం ఇది పక్కన పెట్టమ్మా, మా వెడ్డింగ్ యానివర్సరీ వస్తోంది. మా వారు నచ్చిన చీర తీసుకో, ఎంత కాస్ట్ ఉన్నా పర్వాలేదు అని చెప్పారు. ఎంతో ఎంతైతే నీకెందుకో. ఇదిగో అమ్మా, ఈ చీర నాకు కూడా పక్కన పెట్టండి. ఇప్పుడు మీ ఇద్దరికి నచ్చే ఒక మంచి చీర చూపిస్తాను, అది చూడండి. బాలే ఉందిగా. అయ్యో, చీర నాకు. చిరిగిపోద్ది, చీర నాది. చిరిగిపోద్ది. అయ్యో ఇది నాది, నాకు వదిలే. తీసుకోవదినా, నీకంటే ఎక్కువ చెప్పు. ఎంత కొట్లాడుకున్నా ఒక ఇంటి వాళ్ళం కదా, తీసుకోలేదు. నీకు ఈ రంగు బాగా నప్పుతుంది కూడా. నిజమే. నిజమే వదిన. ఏమోలే, ఒక్కొక్కసారి ఎంతన్నా కూడా నాకు కూడా ఎవరున్నారు అందునా, నువ్వు తప్పితే. సరే, ఈ చీర నీకు నచ్చిందిగా, ఇది నేను కొని పెడతాను, తీసుకో. చెప్పానా అండి, ఇంతకు ముందే చెప్పానా, మా మరదలు బంగారు తల్లి. హా, సరే వదిన. నేను కూడా నీకు చీర సెలెక్ట్ చేయొద్దు. అదిగో అక్కడ చీర ఉంది, అది తీసివమ్మా. ఏమైనా వదిన, నీ మనసు కూడా బంగారం. ఏదో ఇదిగో. నోరుందని అలా బయట పడిపోతావే కానీ మనసు మాత్రం వెన్న, ఇట్టే కరిగిపోతావు. ఇది చూడమ్మా ఎంత బాగుందో. చాలా బాగుంది వదిన. ఆ చీర ఈ చీర రెండు మనము మీ చెల్లెలి ఇంట్లో ఫంక్షన్ ఉంది కదా, దానికి అప్పుడు కట్టుకుంటే కట్టుకుంటావా? కలిసి కట్టుకుందాం. ఎలా ఉందమ్మా మనీషా? బాగుంది మేడం. ఇది నేను, అది మా వదిన. వదిన, రెండింటికి నేనే పే చేసేస్తాలే. అయ్యో అలా ఏం వద్దమ్మా, ఈ చీరకి నేను పే చేస్తాను, ఈ చీరకి నువ్వు పే చేయి. వీళ్ళు మళ్ళీ మొదటికి పోయేలా ఉన్నారు. లేదు, నేనే పే చేస్తాను వదిన. మరి దీనికి బ్లౌజ్ మన భార్గవి డిజైన్ చేయమందాం, ఎందుకంటే చీరలు మోక్షాలో తీసుకున్న బ్లౌజెస్ మాత్రం భార్గవే డిజైన్ చేయాలి. ఏమంటావ్? అయ్యో బ్లౌజ్ అసలు భార్గవి డిజైన్ చేయకపోతే నేను చీరే కొన్ను. అవును. కానీ కొత్త స్టాక్ అదిరిపోలా. చాలా బాగున్నాయి అసలు, ఈ చీరలు అయితే సూపర్ గా ఉన్నాయి. సరే,
మన ఇద్దరం ఈ చీరలు కట్టుకునే ఫంక్షన్కి వెళ్తే ఎక్కడ కొన్నారు అని ఒక్కళ్ళు కూడా అడగకుండా ఇంకో మాకు విషయం తెలుసా, ఆ రమ ఉంది కదా, ఆ రమ ఎంతసేపు మన వెనకాల మనం చీరలు ఎక్కడ కొంటాము, నగలు ఎక్కడ కొంటాం, ఇవే ఆరాధిస్తుంది ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా. బాబు ఈ రమ్మాకి తప్ప అందరికీ చెప్పేద్దాం అయితే. అవునవును సుజాత, మీరు కూడా మావి ఏవైనా వీడియోస్ తీసి ఇన్స్టాలలోనో యూట్యూబ్లోనో పెట్టారనుకోండి, మా మొహాలు బ్లర్ చేయండి అమ్మా. పైగా ఈ మధ్య బాగా దిష్టి తగులుతుంది మా వదినకి. ఒకటే ఆవలింతలు, అసలు తిండే తినదు. అదో అయ్యో ఎంత దిష్టి తగిలిందో. కానీ ఆ రమాకి తప్ప అందరికీ మనం మోక్ష అడ్రస్ ఇద్దాం, సరేనా? అంతే అంతే. ఇదిగో అమ్మా, ఈ చీర నా అకౌంట్లో వెయ్యండి. ఈ చీర నా అకౌంట్లో వేయండి. ఇవ్వండి. ఇద్దరు ఎవరి పేరు మీద బిల్ రాయని, రెండు కలిపి నేనే ఇస్తాను వదినా. సరే, ఈసారికి నువ్వు ఇచ్చేయి, మరోసారికి మాత్రం నా అకౌంటేనమ్మోయ్, నేనే బిల్లు కడతాను. అమ్మా, బ్లౌజ్ మాత్రం బ్రహ్మాండంగా అదిరిపోవాలి. వర్క్ బ్లౌజే కావాలి నాకు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, మా మరదలు ఇచ్చేస్తుంది. సరే వదినా, ఇక వెళ్దామా? బయలుదేరదాం. సరే సుజాత, ఆ 2 చీరలు భార్గవ్ వచ్చాక మా ఇద్దరి మెజర్మెంట్స్ ఉన్నాయి కాబట్టి వాటికి ఎలా బాగుంటుందో అలా కుట్టేయమని చెప్పు, సరేనా? ఓకే మేడం. సరే మరి నేను వెళ్ళొస్తా. బయట పెళ్లి చేసుకుంటూ వెళ్ళిపోతా. బాయ్. బాయ్. రావదినా.